లాస్ట్ ఎపిసోడ్ లో నీకు గుర్తుంటే చంటి 2 గ్రూప్స్ చేశాడు, రచ్చ రైడర్స్, యూట్యూబ్ వారియర్స్. మా సైడ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క జోక్ చెప్తారు. నా సైడ్ నుంచి నా పెదనాన్న యూట్యూబ్ స్టార్ గాలిపడాల సుధాకర్ వస్తాడు. ఏ జోక్ అయితే హిలేరియస్ గా పేలుతుంది, ఎవరైతే బాగా నవ్విస్తారో వాడికి 5000 రూపీస్. ముందుగా లెట్ మీ వెల్కమ్ రచ్చ రైడర్స్. ఇద్దరు భార్య భర్తలు రాత్రిపూట పండుకొని ఉంటారు. భార్య సడన్ లేస్తుంది నిద్రలా, లేచి ఏమండి లేవండి లేవండి అంటే ఏంది నీ లొల్లి ఏంది అంటే మీరు ఏం పట్టించుకుంటలేరండి నన్ను అంటే ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి అంటే ఏం లేదండి రోజు పిల్లి వచ్చి పాలు అయిపోతుంది మీరు ఏం పట్టించుకుంటలేరు అంటే అందుకనే అంటే నేను డబల్ వేసుకోమండి ఏంటిదని అంటే పాల ప్యాకెట్ల నీ 5000 కక్కుతి కోసం ఇట్లాంటి జోకులు చెప్తారా? పేలింది గానా పాల ప్యాకెట్ లాకా అన్న హాస్పిటల్ కి ఒక ముసలుడు వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. అయ్యా నాకు కూర్చుంటే లేవ నీకు చేతనైతే లేచే కూర్చో నీకు చేతనైతే లేదా ఏమైంది జరా చూడ అంటే ఆగే పెద్ద మనిషి చూస్తా డాక్టర్ ట్రీట్మెంట్ తర్వాత పెద్ద మనిషి నీకు 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి ఏం చేయమంటావు గన్నే పని చేస్తలేదు బుల్లెట్లు ఎందుకు అయ్యా తీసేసాయి గన్నే పని చేస్తలేదు బుల్లెట్లు ఎందుకు అయ్యా తీసేసాయి. హలో హలో ఒకరోజు రాజుగాడు నేను మంచి కలర్ టీవీ కొందాం షాపు పోయామన్నా ఇంతలోపు షాప్ కీపర్ వచ్చాడు ఏం కావాలని అన్నాడు. రాజుగాడు అన్నాడు వెంటనే మాకు ఒక మంచి కలర్ టీవీ కావాలన్నాడు. సార్ ఇగోండి సార్ ఇగో ఇది చాలా మంచి కలర్ టీవీ సార్ ఈ మధ్య మంచి ప్రోడక్ట్ వచ్చింది. అవునా కలర్ టీవీ తెప్పించి నీటిలో ముంచుతున్నాడు. వెళ్ళా రాజు దగ్గరికి అరే ఏంద్రా నీటిలో ముంచుతున్నావు అది టీవీ పోతారంటే అరే అదో ఇంటికి వెళ్ళాక కలర్ టీవీ కలర్ ఊడిపోతే నీదిరా రెస్పాన్సిబిలిటీ. ఇది రాజుగాడి కాదు కానీ సుధాకర్ అయితే కరెక్ట్ పేలు జోక్. నవ్వించాలన్నా మా పెదనాన్న పేరు వాడుకొని నవ్వించావు అనేది మర్చిపోకు. మీ పెద్దనాన్న ఎంత ఎదవంటే మొన్న దీపావళి రోజు చేయి కాల్చుకున్నాడు. వినండి ఒకటే ఒక ఎగ్జాంపుల్. దీపావళి రోజు బాంబు కాల్చాడంటే పేలిపోయిందండి. ఏరా సుధాకర్ పెద్ద అగరబత్తి వాడావంటే పెద్ద అగరబత్తే వాడానన్నాడు. కంగారులో అగరబత్తి ఇస్తేసాడట బాంబు పట్టుకొని. మా యూట్యూబ్ స్టార్ గాలిపడాల సుధాకర్ వచ్చేస్తున్నాడు. ముందుగా మా టీం నుంచి శరత్ రాబోతున్నాడు. దొబ్బిందిగా అక్కడ ఉన్నాడు. జోక్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఏం జోక్? తొక్కలో చెప్తే జోక్ కాదండి చూపిస్తే జోక్. ముందుగా రాబోతున్నాడు శరత్. చంటి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు. చాలా ఇష్టం అన్నయ్య అంటే నాకు. మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచే ఉన్నది. అన్న మాకు బ్రదర్ ఉన్నాడు సో రమేష్ అన్న అని ఎప్పుడు తాగుతూ ఉంటాడు. నేను అన్నాను అర్ధరాత్రి కూడా తాగి రోడ్ల మీద ఎందుకు పోతారు అని అడిగా. అంటే తమ్ముడు గాంధీ గారు ఏం చెప్పిండు నాకైతే ఏం చెప్పలేదు నీకు ఏమైనా చెప్పాను అంటే తమ్ముడు గాంధీ గారు ఒక మాట చెప్పిండు అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద తిరిగినప్పుడే స్వాతంత్రం వస్తా అని చెప్పిండు. మరి ఆడవాళ్ళు తిరుగుతారు తోడే వాళ్ళు ఉంటారు తమ్ముడు నాలంటే వాళ్ళు ఉండాలి కదా అన్నాడు. సుధాకర్ నువ్వే అనుకున్నావు నీ టీం ఏంద్రా యూట్యూబ్ వారియర్స్. కంగారు పడొద్దు, ఫస్ట్ కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ కదా, ఇప్పుడు రెండో చదువుతున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ రిజల్ట్ వచ్చాయి. ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న గురించి మాట్లాడుకుంటారు ఏమంటారని. అరే రిజల్ట్ వచ్చారా ఈ రోజు మా ఇంట్లో నాకు బ్యాండ్ బజా పెడతారా నాకేమైనా సన్మానం చేస్తారనుకుంటున్నావా నాకు బ్యాండ్ బజా పెడతారా ఏ కూర మీ నాన్న చాలా మంచోడు పడుకున్నప్పుడు స్వీట్ డ్రీమ్స్ రావాలని దిండు పైన చక్కెర వేసి పడుకుంటాడు మా నాయన. ఇంకా నయారా బాబు మా నాయన అయితే బెడ్ మీద మొత్తం చల్లుకొని పడుకుంటాడు. మరి చీమలు కదా అవే స్వీట్ డ్రీమ్స్ అనుకుంటాడు. ఇప్పుడు నా తమ్ముడు చెప్తాడు సంజయ్. ఒక కొత్తగా హీరోకి పెళ్ళైందన్న. పెళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ అడిగాడు మా ఈ రోజు ఫుల్ పార్టీ చేసుకుందాం నీకు పెళ్ళైంది నైట్ రచ్చ చేద్దాం మన బిల్డింగ్ మీద అంటే వద్దురా బావా వద్దు అంటే ఏమైందిరా అంటే నాకు విడాకులు ఇచ్చేసింది అది అంటాడు. పోటీ అమ్మ విడాకులు ఎందుకు ఇచ్చేసిందిరా అంటే నేను హీరోని కదా ఆ స్టంట్స్ కి వాటికి డూపుని పెడతాం కదా ఫస్ట్ నైట్ కు డూపు పంపించాను రా. ఇంకా జోకుందా లాక్కుంటే అంటే మైక్ ఆగు. అయితే మరి ఏమైందిరా అంటే వాటితో సెటిల్ అయిపోయి నాకు విడాకులు ఇచ్చేసిందిరా. అతను తప్పు కదా, యాక్చువల్ గా అక్కడే జోక్ అయిపోయింది. ఇందాక బ్రేక్ ఇచ్చాడు కదా అక్కడ జోక్ అయిపోయింది. తను సుధాకర్ టీమ్ లో పనిచేయడం వల్ల. ఎందుకు చంటి మా పెద్దనాన్న గురించి అట్లా చెప్తావు? సరే మీ పెద్దనాన్న తోపు, మీ పెద్దనాన్న తురుము, మీ పెద్దనాన్న అబ్బా. ఇప్పుడు చూడు అదే తోపు తురుము అబ్బా అనిపిస్తాడు. కమాన్ పెద్దనాన్న. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు.
అరే నిన్న పెళ్ళైంది కదా శోభన అయిపోయిందా అంటే అయిపోయిందిరా అంటే ఓకే శోభన గురించి చెప్పరా మళ్ళీ బాగుంటది కదా అమ్మాయి పాల గ్లాస్ తో ఇంట్లో రూమ్ లోకి వచ్చింది నేను రూమ్ లో కూర్చున్నాను సరాసరి వచ్చి పాలిచ్చి నేను సగం తాగాను అమ్మాయి కూడా సగం ఇచ్చాను తాగింది తర్వాత జగదీష్ గారు నేను ఇంకా జోక్ మంచిగా ఉంది మాకు 5,000 కావాలి కదా ఏదో గుచ్చుకుంటుంది లేసనా డిస్టర్బ్ చేయదు ప్లీజ్ ఎందుకంటే చాలా అద్భుతం నాకు గుచ్చుకోవద్దా నేను అమ్మాయి గురించి చెప్పుకున్నాం ఇద్దరు మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా ఉంది నన్మని బయట డోర్ శబ్దమైంది డోర్ చూసేసరికి లోపల బయట ఎవరు లేరు అదేంటి బయట ఎవరు లేదు బెడ్ మీద చూశాను బెడ్ మీద మా ఆడలేదు మావిడ ఎక్కడ పోయిందని చూస్తే తీరా మంచం కింద ఉంది మళ్ళీ మంచం కిందకి వెళ్ళేవని అడిగాను దాన్ని ఏ మాట కామాట సుధాకర్ నీ జోక్ బాగుంది నాకు కూడా నచ్చింది అన్న ఇంకోటి అదే కుక్కకేసినట్టు వేస్తున్నారు ఏం చేయలేకపోతే ఏదో ఒకటి చేయమని జోక్ చెప్పలేదు ఎప్పుడు చెప్తున్నారు ఇంకో జోక్ చెప్తా మళ్ళీ చాక్లెట్లు ఇచ్చా తీసుకోరా లఫూట్ గా అక్కడ ఉందిరా చాక్లెట్ చంటి 2 టీమ్స్ పర్ఫార్మ్ చేయడం చూసావు అకార్డింగ్ టు యూ నీకేది నచ్చింది ఇందాక మనం అనుకున్నాం కాబట్టి 5,000 ఇవ్వాలి అంటే స్పాట్ లో అందరూ ఎవరు నవ్వితే బాగుంటుందని అనుకున్నారు కాబట్టి ఆ లెక్క ప్రకారం చూస్తే సుధాకర్ బాగానే నవ్వించాడు వాళ్ళ టీం మెంబర్స్ కూడా నవ్వించారు కానీ నిసాలు చెప్తా చెప్పేసి అయిపోతుందా భాస్కర్కి ఇస్తున్నావు కానీ అని చెప్పి వాళ్ళ పేరు చెప్దాం అనుకున్నా వాడు కింద కొట్టి వాడి ఇజ్జత్ వాడే గమ్మత్తున్నావు చెప్పు మళ్ళీ భాస్కర్ టీమ్ లో అట్లా కాదు ఊకా గమ్మత్తున్నావు చెప్తే అయిపోతుందిగా నీకు బటన్లు కావాలా శనగలు కావాలా అక్కడ పో భాస్కర్ టీమ్ లో బల్వీర్ కి